తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కీలక అప్డేట్ ఇచ్చిందండి. రైతు భరోసాకి నిధులు సిద్ధం చేసినట్లు సంక్రాంతికి ఖాతాలో జమ చేసేటట్లుగా ఒక అప్డేట్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో రైతు భరోసా చెల్లింపుల కోసం 10,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైందండి. భూమి తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపులు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో రుణం ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. దీంతో సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్ధం అవుతుందని చెప్తున్నారండి. రైతు భరోసా అమలు, రైతు భరోసా నిధులు సంక్రాంతి తర్వాత జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ దిశగా ఈ నెల 16 తర్వాత అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలు మార్గదర్శకాలపైన చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా అమలుపైన నివేదిక ఇవ్వనుంది. దీనిపైన అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత పథకం అమలు పైన ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయాలనుకుంటుంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇదే సమయంలో రైతు భరోసా అమలుకు కావాల్సిన వనరులను ప్రభుత్వం సమీకరిస్తుందని చెప్తున్నారు. 10,000 కోట్ల రుణం రైతు భరోసా కోసం ప్రభుత్వం రుణం ద్వారా నిధులు సమీకరిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ఆధీనంలోని భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని సర్కార్ ఈ యొక్క రైతు భరోసాకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు 9.6% వార్షిక వడ్డీతో 10,000 కోట్ల అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకొచ్చిందని సమాచారం అండి. ఈ నెలాఖరులోగా రుణం పొందే అవకాశం ఉంది. అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగని ఈ దశగా ప్రభుత్వ బ్యాంకు, ప్రభుత్వ ఆర్థిక శాఖ మధ్య సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. అమలుపై కసరత్తు. హైదరాబాద్ నగరంలోని టీజీఐఏసీ ఆధీనంలోని కోకాపేట రాయదుర్గంలో ఉన్న 400 ఎకరాల భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ దిశగా ఆర్బీఐకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. కానీ వాటిని ఆర్బీఐ వెనక్కి పంపించిందండి. ఆడిటింగ్ పైన ఆర్బీఐ కొన్ని సందేహాలు లేవనెత్తిందట. ఇటు ఆడిటింగ్కు కొలిక్కి తెచ్చేలా వ్యవహరిస్తూనే మరోవైపు బ్యాంకులు కన్సారియంతో సంప్రదింపులు చేసింది. ఈ నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంకు రుణం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నిధులతో పాటుగా రైతు భరోసాకు ఉపయోగపడేలా 10,000 కోట్ల రుణం ప్రభుత్వం సేకరిస్తూ ఉందండి. దీంతో సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే ప్రయత్నం వేగవంతం చేశారనే విషయంలో ఎలాంటి శోచనీయం లేదని చెప్తున్నారండి. మరి ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.